హలో అందరికీ, మన ఇంటి సందడి ఛానల్ ఫస్ట్ వ్లాగ్కి మీ అందరికీ స్వాగతం. మేము ఈరోజు జగన్నాథ స్వామికి జరిగే జ్యేష్ఠాభిషేకం కోసం చెప్పడానికి వచ్చేసామండి. ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఇదే నా ఫస్ట్ వ్లాగ్. సో మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ కుండల్ని ఏమనుకుంటున్నారా, మేము జగన్నాథ స్వామి కోసమని పూరిలో ఎలా అయితే చేస్తారో అలానే 108 కుండలతోనే అభిషేకం చేయడానికి తీసుకొచ్చామండి. దానికని ముందు రోజే కుండల్ని తడిపి పసుపు కుంకుమ రాసి ఒక దగ్గర పెట్టి డ్రై చేశామండి. అందులో జగన్నాథ స్వామికి ఎవ్రీ ఇయర్ ఈ అభిషేకం చేస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేస్తారు. అందుకనే ఆ రోజునే స్నాన పూర్ణిమ అంటారు. అండ్ మనం నమ్మేది ఏంటంటే, అదే రోజు జగన్నాథ స్వామి పుట్టారని చెప్పి అంటారు. అందులోని 35 కుండల నీళ్ళతోని జగన్నాథ స్వామికి అభిషేకం చేస్తారు. 33 కుండల నీళ్ళతో బలభద్ర స్వామికి చేస్తారు. 22 కుండల నీళ్ళతో సుభద్రాదేవికి అండ్ 18 కుండల నీళ్ళతో సుదర్శనానికి చేస్తారండి. ఈ నీళ్ళల్లోని సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి అప్పుడే పుట్టారు కాబట్టి చిన్నపిల్లలని 15 డేస్ ఫీవర్ వచ్చింది అని చెప్పి, అంటే ఒంట్లో బాగాలేదని చెప్పి ఒక దగ్గర పెడతారు. సేమ్ అదే పద్ధతి మేము కూడా ఫాలో అయ్యి 15 రోజులు స్వామివారిని మా రామాలయంలో ఉంచుతాము. ఉంచిన తర్వాత స్వామివారికి మనం ఎలాగైతే టాబ్లెట్స్ వేసుకొని బ్రెడ్స్ అవి తింటామో, మూలికలు అవి పెట్టి స్వామివారికి ఉంచుతామండి. ఈ 15 డేస్లోనే ఎవ్రీ ఇయర్ పెయింటింగ్ వేయిస్తాము. మేము ఇప్పటికొచ్చి 5 ఇయర్స్ బట్టి ఇదే రిచువల్ చేస్తూ ఉంటాము. అలాగే ఈ జూలై 16న రథోత్సవం, మొదటి రథోత్సవం జరుగుతోందండి. దానికోసమని మేము చాలా అవైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ అదే రోజున మా జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి అండ్ సుభద్రాదేవి ఎలా ఉన్నారో పెయింటింగ్ వేశాక మీకు మళ్ళా నేను చూపిస్తాను. అప్పటి వరకు మా జగన్నాథ స్వామి ఆశీస్సులు మీ మీద ఉండాలని కోరుకుంటూ మా ఇంటి సందడి ఛానల్